తెలంగాణ సాహితీ శిఖరం నేలకొరిగింది. ప్రముఖ రచయిత అందెశ్రీ ఇవాళ కన్నుమూశారు. 64 ఏళ్ల వయసులో ఆయన ఈ విధంగా ఒక్కసారిగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు అలాగే యావత్ తెలంగాణ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అందెశ్రీ. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిన గేయం జై జై హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర గీతంగా జై జై హే తెలంగాణను అందెశ్రీ రాశారు. అయితే ఆయన మరణం యావత్ తెలంగాణ సాహితీ లోకానికే కాదు, అటు రాజకీయ తెలంగాణ యావత్ సమాజానికి కూడా తీరని లోటుగా ఈరోజు అందరూ భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అందెశ్రీ. ముఖ్యంగా ₹1 కోటి పురస్కారాన్ని ఈ మధ్యనే రేవంత్ సర్కారు అందించిన సంగతి తెలిసిందే. అందెశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయన్ని అలా అందే ఎల్లయ్య నుంచి ఆయన సాహితీ కవిగా ఆయన పెట్టుకున్న పేరు అందెశ్రీ. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అలాగే అసువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. అలాగే 2006లో గంగా సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం వరించింది. అందెశ్రీకి 3 కుమార్తెలు ఉన్నారు, అలాగే 1 కుమారుడు ఉన్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ డాక్టరేట్ కూడా ఆయన అందుకున్నారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. 2022లో అందెశ్రీకి జానకమ్మ జాతీయ పురస్కారం వరించింది. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. లోక్ నాయక్ పురస్కారం కూడా అందుకున్నారు. ఇలా అనేక అవార్డులను అందుకుని తెలంగాణ యావత్ సమాజానికి ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన అందెశ్రీ కన్నుమూయడంతో అటు సాహితీ లోకమే కాదు, తెలంగాణ సమాజం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి నిజంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది. గత పాలకుల నిర్లక్ష్యం మీద ఆయన ఎందుకో 10 ఏళ్ల తర్వాత ఆయన ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా అండదండలు ఇస్తూ తెలంగాణ కోరుకున్నది ఎందుకు, తెలంగాణలో జరుగుతున్నది ఏంటి అనే విషయంలో ఆయన కూడా బయటకు వచ్చి ఆయన మొన్న ఎన్నికల సమయంలో 2023 ఎన్నికల సమయంలో మాట్లాడడం అందరికీ తెలిసిందే. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో ఎంత కీ రోల్ పోషించారు. ఆయన సాహితీ, ఆయన కథలు, ఆయన కవితలు, ఆయన గేయాలు ఏ విధంగా అయితే సమాజానికి ఉద్యమ సమయంలో ఉపయోగపడ్డాయో అలాంటి వ్యక్తే వచ్చి 10 ఏళ్ల పాటు తెలంగాణ వ్యక్తులు పాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఆయన ప్రతిఘటించడంతో, ఆ పాలనని ఆయన ధిక్కరించడంతో, ఆ పాలన సరిగా లేదు అని చెప్పడంతో తెలంగాణ సమాజం ఒక టర్న్ తీసుకున్న పరిస్థితికి అందెశ్రీ కారకులు. తెలంగాణ ఉద్యమంలో ఎలా కీరోలో 10 ఏళ్ల తెలంగాణలోని ఒక పాలన యూటర్న్ జరగడానికి కూడా, మరొకరిని ఎన్నుకోవడానికి కూడా అందెశ్రీ చాలా కీలకమైన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే అందెశ్రీ పార్టీని రాష్ట్ర పార్టీగా కూడా రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. స్వరాష్ట్ర సాధనలో జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. పార్టీలు వేరైనా, రాజకీయాలు వేరైనా నేను తెలంగాణ వాణ్ణి అంటూ సగర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తి అందెశ్రీ. అలాగే అసువు కవిత్వం ఏదైతే ఉంటుందో అసువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట అనేది అది అంత తేలికైన విషయం కాదు, అంత ఈజీగా రాదు. అసువు కవిత్వం ప్రతి ఒక్కరికి, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అతి సులువుగా, అతి సరళంగా, చాలా చక్కగా తెలంగాణ యాసలో, భాషలో అర్థమయ్యేది అసువు కవిత్వం. మరి ఇటీవల ప్రభుత్వం కూడా ₹1 కోటి పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆయనకి అందించడం జరిగింది. అలాగే ఆయన అందుకున్న అనేక అవార్డులు ఈరోజు తెలంగాణ సమాజ కీర్తిని కూడా నిలబెట్టాయి అని చెప్పాలి. అందెశ్రీ ఈరోజు తెలంగాణలో ఒక కలికి తురాయిగా తెలంగాణ సమాజానికి ఒక కీర్తి కిరీటంగా నిలిచిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి అందెశ్రీ మరణం అనేది యావత్ తెలంగాణ సమాజానికి తీరని లోటు అని చెప్పొచ్చు.